హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ అంటే ఆడియన్స్ కు ఓ కిక్ ఉంటుంది. ఫ్యాన్స్ కు కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకునే అవకాశం వస్తుంది. కాకపోతే ఇవి శృతి మించి ఇతరులను బూతులు తిట్టే వరకు వెళుతుంది. ఈ సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది కూడా. ప్రస్తుతం సోషల్ మీడియా ఉంది కాబట్టి మరింత దారుణంగా తయారైంది పరిస్థితి. అయినా స్టార్ హీరోల మధ్య పోటీ అంటే బాక్స్ ఆఫీస్ కూడా హీట్ ఎక్కుతుంది. అలాగని అందరూ హీరోల విషయంలో ఇది జరగదు. ఇక ప్రస్తుతం సంక్రాంతి పరిధిలో స్టార్ వార్ జరగబోతుంది. ఈ వార్ లో విచిత్రం, వెంకటేష్ నాగార్జున ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న వెంకీ నటించిన సైంధవ్ విడుదలవుతుంది. ఆ తర్వాతి రోజు నాగార్జున నాసామిరంగా వస్తుంది. దీంతో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గతం తవ్వుకుంటున్నారు. మరి ఇప్పటి వరకు ఈ ఇద్దరు హీరోలు ఎన్నిసార్లు తలబడ్డారు, ఎవరు విన్ అయ్యారు అనేది చూద్దాం. వెంకటేష్ కు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చిన సినిమా చంటి. తమిళ్ చిన్న తంబికి రీమేక్ గా వచ్చిన చంటితో అతను ఓవర్ నైట్ బిగ్ స్టార్ అయ్యాడు. అప్పటి వరకు ఎలాంటి ఇమేజ్ వస్తుందా అని రకరకాల ప్రయత్నాలు చేశాడు. బట్ చంటితో ఫ్యామిలీ స్టార్ గా సెటిల్ అయిపోయాడు. అఫ్ కోర్స్ మాస్ ను కూడా మెప్పిస్తూ వస్తున్నాడు. ఈ చంటి 1992 జనవరి 10న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చంటి విడుదలైన రోజే నాగార్జున నటించిన కిల్లర్ రిలీజ్ అయింది. మలయాళ దర్శకుడు ఫాజిల్ రూపొందించిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఓ కొత్త ప్రయత్నం అనిపించుకున్న సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ది కాబట్టి ఆ మూవీ ప్రభంజనం ముందు కిల్లర్ జస్ట్ హిట్ అనే మాటకే పరిమితమైంది. అలాగే ఫస్ట్ టైం నాగ్ వెంకీ తలపడ్డ బాక్స్ ఆఫీస్ వార్ లో వెంకీ అప్పర్ హ్యాండ్ సాధించాడు. రెండోసారి వీరు 1996లో తలపడ్డారు. కాకపోతే ఇద్దరి మధ్య 2 వారాల గ్యాప్ ఉంది. నాగార్జునకు వచ్చిన రొమాంటిక్ హీరో ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లిన సినిమా నిన్నే పెళ్లాడతా. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1996 అక్టోబర్ 4న విడుదలైంది. అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ సినిమాల టెంప్లెట్ ను బద్దలు కొట్టి ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది నిన్నే పెళ్లాడతా. నాగ్ టబు జోడీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న టైంలోనే అక్టోబర్ 17న వెంకటేష్ సౌందర్య నటించిన పవిత్ర బంధం విడుదలైంది. ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కాకపోతే నిన్నే పెళ్లాడతతో పోలిస్తే కాస్త తక్కువ హిట్ అంతే. బట్ కమర్షియల్ గా పెద్ద విజయమే. సో 27 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు ఈ సంక్రాంతి బరిలో నిలిచారు. ఒక్కరోజు గ్యాప్ లోనే సినిమాలు రాబోతున్నాయి. నాగార్జున కొన్నాళ్లుగా ఫ్లాప్ లో ఉన్నాడు. వెంకటేష్ ఫామ్ లో ఉన్నాడు. పైగా వెంకీ ఇది 75వ సినిమా. కెరీర్ లో స్పెషల్ గా నిల్చేలా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీతో వస్తున్నాడు. నాగార్జున చాలా గ్యాప్ తర్వాత రూరల్ మాస్ కంటెంట్ తో వస్తున్నాడు. మరి ఈసారి విన్నర్ ఎవరవుతారని కాకుండా ఇద్దరు విజేతలుగా నిలవాలని కోరుకుందాం.